సో మన బాడీ పార్ట్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క చోట మజిల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, థై మజిల్స్ దగ్గర స్కిన్ చాలా పల్చగా ఉంటుంది, ఈవెన్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ డీప్ వెళ్ళకూడదు. సో అలా ఉంటుంది అనమాట డిఫరెన్సియేషన్. ఓకే, కమింగ్ టు ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ ని కూడా ఆక్యుప్రెషర్ లో తగ్గించవచ్చు అని అంటున్నారు. ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు ఇది? ఆక్యుప్రెషర్ లో అయితే తగ్గించలేమండి. ఆక్యుప్రెషర్ అంటే ఏంటంటే జస్ట్ బాహ్యంగా అంతర్గతంగా లోపలికి ఏం పోకోకుండా జస్ట్ ఒక ప్రెషర్ ఇస్తాం. దీని నుంచి 100% ఆ మెరిడియన్ గానీ ఆ ఛానల్ గానీ ఆ పాయింట్ గానీ యాక్టివేట్ కాదు క్రానిక్ కండిషన్స్ లో. అసలు మెరిడియన్ అంటే ఏంటి? మెరిడియన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LI4 అని ఒక పాయింట్ చెప్తాను, ఎందుకంటే అది మనకి బాడీలో ఈజీగా కనిపించే పాయింట్. ఇక్కడ LI4 అనే ఒక పాయింట్ ఉంటుంది. LI4 LI అంటే ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్, అదే మెరిడియన్. అలా మన బాడీలో మెరిడియన్స్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. ఈ మెరిడియన్స్ అయినా ఛానల్స్ అయినా ఒకటే. ఇప్పుడు మనకు ఇక్కడ ఉండేటువంటి ఈ స్టూడియోకి మనకి ఏదైనా కనెక్షన్ రావాలి, వైఫై రావాలి, ఎవ్రీథింగ్ రావాలంటే ఎక్కడి నుంచో మనం ఒక కనెక్షన్ లాక్కుంటాం. ఇక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఎవ్రీథింగ్ ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయి ఫిక్స్ చేయాలి, అంతేగాని ఇక్కడ స్టూడియోలో సెటప్ చేస్తే ఏం రాదు. ఇన్ ద సేమ్ వే అలా మన బాడీలో 12 ఆర్గన్స్ ఉంటాయి, దాన్నే మెరిడియన్స్ అంటారు, లేదంటే ఛానల్స్ అంటారు. అలా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, స్ప్లీన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, పెరికార్డియం ఉంటుంది, అండ్ ఇలా ఇన్ని రకాలు ఉంటాయండి. ఇన్ని రకాలు ఉన్న తర్వాత ఒక్కొక్క దానికి గాల్ బ్లాడర్, DU20 ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ పాయింట్స్ ని కాంబినేషన్ తోనే మనము మెరిడియన్స్ ఛానల్స్ అని పిలుస్తాము. ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, ఆల్రెడీ ఒకసారి స్టంట్ వేసిన వాళ్ళకి ఇంకొకసారి స్టంట్ పడకుండా ఉండాలంటే కూడా ఆక్యుపంక్చర్ ఏమైనా హెల్ప్ అవుతుంది? ఆక్యుపంక్చర్ ఎలా వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మన బాడీలో ఒక పాయింట్ లో గానీ నీడిల్ పడింది అనుకోండి, వాళ్ళకి న్యాచురల్ గా పెయిన్ కిల్లర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దాన్ని ఎండార్ఫిన్స్ అంటారు, అది మీకు కూడా తెలుసు. ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే బ్రెయిన్ కి ఎక్కువ బ్లడ్ ఫ్లో అనేది వెళ్తుంది. అంటే మన చైనీస్ మెడిసిన్ ప్రకారంగా చూసుకుంటే మన బాడీలో చి అనే ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఇది చైనీస్ టర్మినాలజీ ప్రకారం చి QI అంటారు, దాన్ని చి అంటారు. చి అంటే మామూలు చి కాదు, QI దాన్ని చి అని పిలుస్తారు. ఈ ఎనర్జీ ఎప్పుడైతే అంత హెడ్ నుంచి టో వరకు అన్ని బాగా అన్ని వ్యవస్థకి బాగా సరిపోయింది, బాగా పంప్ అవుతుంది, బ్లడ్ అన్ని విధాలుగా పోతుంది అంటే మంచిగా ఉంటుంది, ఎలాంటి రోగం రాకోకుండా ఉంటుంది. ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో, ఏ రీజన్ లో అయితే బ్లాక్ ఉంటుందో ఆ ఆర్గన్ కి అఫెక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు స్టంట్ పడింది, తర్వాత మళ్ళీ సెకండ్ స్టంట్ పడే అవకాశాలు ఉంటాయా అంటే డాక్టర్స్ ఆ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారు, స్టంట్ ఎందుకు వేస్తారు? ఫస్ట్ ఆ పేషెంట్ కి ఏ ప్రాబ్లం ఉంది, లైక్ ఎట్లా ఉంది, హెవీ కొలెస్ట్రాల్ ఉందా, లేదంటే ఏ మీ బ్లాకేజ్ ఉంది, ఆర్టరీస్ వాల్స్ కి ఎక్కువ పంపు కావట్లేదా అని వేస్తారు. అది ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆ రూట్ కాజ్ ని కనిపెట్టాలి. అంటే నానా చెత్త చెదారం, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ అన్ని ఆ లైఫ్ స్టైల్ వల్ల ఇది వస్తుంది. ఒక నార్మల్ పర్సన్ కి ఇవి బ్లాకేజెస్ పడతాయి హార్ట్ లో? పడవు కదా. ఇన్ ద సేమ్ వే కానీ అలా స్టంట్ వేసిన పర్సన్ కి మనం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయొచ్చా అంటే కొన్ని సందర్భాల్లో చేయడానికి కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ స్టంట్ ఉంటుంది అండ్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ చేయడానికి నాట్ గుడ్. ఎందుకంటే వాళ్ళకి తెలియక ఇవి కూడా చేసేస్తున్నారు. ఎందుకు చేస్తారంటే డ్యూ టు దేర్ హాఫ్ నాలెడ్జ్, అలా అన్నమాట. ఇంకోటి లైక్ హార్ట్ అటాక్స్ కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో హార్ట్ అటాక్స్ ని రాకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదండి చాలా యంగ్ ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు, ఎక్కడికక్కడ కొలాప్స్ అవుతున్నారు. సో ఆ టైంలో ఎమర్జెన్సీ మెడిసిన్ గా మనం ఏం చేయాలి? ఎమర్జెన్సీ మెడిసిన్ గా అంటే ఖచ్చితంగా మనకు అలోపతిక్ ఇస్ ద బెస్ట్ అనమాట. నేను అదే చెప్తాను. సో యాజ్ ఎ నాలెడ్జ్ పర్సన్ అండ్ ఆక్యుపంక్చర్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో మనం పేషెంట్ సేవ్ అయ్యేది చూడాలి, అంతేగాని ఆక్యుపంక్చర్ వర్క్ అవుతుంది అది సేవ్ అవ్వడానికి కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్, అలోపతి డిపార్ట్మెంట్ ఇస్ ద బెస్ట్. అంతే, అది 100% క్లియర్ కరాకటి చెప్పేస్తాను. వెరీ గుడ్ అండి, నైస్ ఆన్సర్. మీరు లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పారు కదా ఎపిలెప్సీ గురించి. ఎపిలెప్సీ వచ్చినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే తాళాలు కాకుండా ఇట్లా ప్రెషర్ పాయింట్ నొక్కాలి అని చెప్పేసి. సో అప్పుడు దాని గురించి మీరు ఇలా రిలేట్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట. ఓకే అండి, యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే బేసిక్ గా అందరు జనాలు ఏం చేస్తారు, ఫిట్స్ వచ్చి పడిపోయిందంటే ఫస్ట్ పేషెంట్ ఎక్కడ ఉంటారండి? ఫస్ట్ పేషెంట్ ఎక్కడ ఉంటారు? జస్ట్ నార్మల్ గా గ్రౌండ్ లోనో క్రౌడ్ లోనో పడిపోతారు. ఆ పేషెంట్ హాస్పిటల్లో ఉంటారా? ఉండరు. ఎందుకు? ఫస్ట్ పడిపోయేదే కళ్ళు తిరిగో మూర్చపోయే రోడ్డు పైన పడి ఉంటారు. ఆ టైంలో జనాలు ఏం చేస్తున్నారు, ఫస్ట్ గుమిగూడుతున్నారు.
గుమిగూడిన తర్వాత ఫోటోలు తీసుకోవడం గానీ, వాళ్ళ పైన నీళ్లు చిలకరియడం గానీ, చేతిలో తాళాలు పెట్టడం గానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు మన వైద్య విధానాల ప్రకారంగా చూసుకున్న, అలోపతిక్ మెడిసిన్ ప్రకారంగా చూసుకున్న అసలు ఈ సబ్జెక్ట్ లేదు, కాన్సెప్ట్ అనేది లేదు. కానీ DU-26 పాయింట్ అని ఒకటి ఉందండి ఇక్కడ. ఇది ఎపిలెప్సీ వచ్చినప్పుడు గానీ, తర్వాత కళ్ళు తిరిగిపోయినా, మూర్చి పడిపోయినా, ఇలా కొన్ని స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ అనేది యాక్టివేట్ చేయొచ్చు. హాస్పిటల్ కి వెళ్లే వరకు, రీచ్ అయ్యే వరకు. అంటే అలాని ఈ పాయింట్ ప్రెస్ చేస్తూ కూర్చోవడం అనేది కాదు. ఈ పాయింట్ ప్రెస్ చేస్తూ మన హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు, అంబులెన్స్ వచ్చే వరకు ఒక ప్రైమరీ అక్యూట్ కేర్ లాగా ఇది అప్రూవ్ అయ్యిందండి. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అనటామికల్ 2008 ఇయర్ లో అనటామికల్ పాయింట్, అక్యుపంక్చర్ పాయింట్ గా ఇది పరిగణించబడింది. చాలా మంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే కమెంట్స్ లో అట్లెట్లా వర్కౌట్ అవుతుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్లీ క్లారిఫై యూ. బేసిక్ గా నేను చెప్తున్న ప్రెషర్ పాయింట్స్ ఏవైనా కూడా మనం జనరల్ గా వాడుకోవడానికి. అక్కడ నేను చేసిన ఒక చిన్న మైనర్ మిస్టేక్ ఏంటంటే, దాని తర్వాత అంబులెన్స్ కి కాల్ చేయాలని చెప్పలేదు. అంటే డ్యూ టు సమ్ ప్రాబ్లం వల్ల అదేనేది వచ్చేసి 30 lakh రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోయిన తర్వాత సంబడి హాస్ టోల్డ్ మీ, అంటే ఇది మేము ఇంత చదువుకొని కూడా ఈ పాయింట్ నొక్కిపోతే ఆగిపోతుందా అని చాలా మంది కూడా కమెంటెడ్ వాళ్ళకి చెప్పారు. మీరు అది సెంటెన్స్ ఫినిష్ చేయలేదు అంటే కింద కమెంట్ లో కూడా నేను పెట్టాను. అంటే కమెంట్ లో కాదు, నా క్యాప్షన్ లో నేను పెట్టాను. యాక్చువల్లీ ఇది ఒక సపోర్ట్ థెరపీ లాగానే అన్నట్టు నేను పెట్టాను. కానీ నేను నా వీడియోలో నన్ను క్లెయిమ్ చేయలేదు అంతే. అంటే ఫిట్స్ వచ్చి పడిపోయినప్పుడు, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఈ పాయింట్ యాక్టివేట్ చేయండి అని చెప్పాను. అక్కడ క్లియర్ ఏం చెప్పాను అంటే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ పాయింట్ యాక్టివేట్ చేయండి, రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్పాను. అబ్రాడ్ కంట్రీస్ లో అందరు ఇదే చేస్తారు. యూ కెన్ గో త్రూ DU-26 ఎపిలెప్సీ పాయింట్ ఎలా వర్క్ అవుతుంది ఎమర్జెన్సీ కండిషన్ లో అంటే, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్. బ్రిటిష్ అక్యుపంక్చర్ కౌన్సిల్ ప్రకారంగా చూసుకున్న ఎవ్రీథింగ్. కానీ మన ఇండియన్స్ కి ఇది నిజంగా వర్క్ అవుతుందా అని, ఎందుకంటే దే డోంట్ నో ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ అంటారండి. ఈ రీజియన్ లో నెంబర్ ఆఫ్ నర్వ్స్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాంతంలో హార్డ్ గా ప్రెషర్ అప్ టువర్డ్స్ బ్రెయిన్ ఇచ్చామనుకోండి, బ్లడ్ ఫ్లో చాలా సివియర్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, హీ విల్ బ్యాక్ టు కాన్షియస్నెస్ up to certain period of time, and he has to admit directly to the hospital after care.